నమస్తే. సిద్దిపేటలో రోజు రోజుకు ప్రభుత్వ భూములను రక్షించే అధికారులు లేకుండా పోతున్నారు. లాస్ట్కు శ్మశాన వాటికలను కూడా వదలకుండా కబ్జాలు చేస్తున్నా కానీ పట్టించుకోవడం లేదు. గతంలో కూడా సిద్దిపేటలోని ఈ బైపాస్ రోడ్లో ఉన్న హిందూ శ్మశాన వాటిక ఇక్కడ కబ్జా చేస్తున్నారని వార్తలు కథనాలు వచ్చినా కానీ కలెక్టర్ కంప్లైంట్ చేసినా, కలెక్టర్ గారు ఎంఆర్ఓకి ఫోన్ చేసినా కానీ చూసి చూడనట్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఎందుకోసం అంటే వీరికి ఏ విధంగా మామూలు అందుతున్నాయి, ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రస్తుతం 1894 సర్వే నెంబర్లో ఇది గతంలోనే హిందూ శ్మశాన వాటిక కోసం 17 గుంటల భూమిని కేటాయించారు. అయితే ఇక్కడ కొంతమంది నాయకులు ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్లు కడుతున్నారు. కానీ దీన్ని ఆపే నాదు లేరు. నిరుపేద వాళ్ళు ఎలాంటి అంటే ఏదైనా ఒక పర్మిషన్ కాపీ మిస్ అయితేనే మున్సిపల్ అధికారులు పోయి ఇల్లు కూలగొడుతున్నారు. కానీ ఈ నాయకులు ఉన్న దాంట్లో మాత్రం పట్టించుకోవడం లేదు. ఎందుకోసం? అసలు ఏం జరుగుతుంది? రోజు రోజుకు కబ్జాలు పెరుగుతున్నా కానీ దీన్ని అదుపు చేయడానికి అసలు వీళ్ళు పట్టించుకోవడమే లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాకముందే ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసిర్రు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది అధికారులు ఈడ సిద్దిపేట చుట్టుపక్కల ఎన్నో జాగాలలో కబ్జాలు చేస్తున్నారు, అయినా పట్టించుకోవడం లేదు. ఎందు గురించి అంటే ఈ మున్సిపల్ అధికారులకు కానీ రెవెన్యూ అధికారులకు కానీ ఏ విధంగా మామూలు అందుతున్నాయి. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ స్లాబ్ వేసిర్రు, దీనికి అనుమతులు ఎవరు ఇచ్చిర్రు? ఇందిరానగర్కు సంబంధించిన హిందూ శ్మశాన వాటికలో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నా కానీ ఈ కన్స్ట్రక్షన్కి అసలు అనుమతులు లేకుండా ఎవరు పర్మిషన్లు ఇచ్చిర్రు? ఇవాళ అధికారులకు తెలియదా? చూసి చూడనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు? దీని మీద ఒకసారి మనం మున్సిపల్ కమిషనర్ గారితో ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇది ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్ బైపాస్లో హిందూ శ్మశాన వాటికి సంబంధించి ఇక్కడ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది మేడం. ఓకే. ఇది గతంలో కూడా వార్తా కథనాలు వచ్చినాయి, దీన్ని పట్టించుకోలేరు మేడం. ఈ స్లాబ్ వరకు పోయింది, దీనికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి మేడం? పర్మిషన్లు ఇచ్చారా ఏదన్నా? నాకు ఇండివిజువల్ అన్నీ ఉండే కదా హోటల్లో, నేను కనుక్కొని చెప్తాను. ఓకే మేడం. గతంలో ఎంఆర్ఓ గారు కూడా అడిషనల్ కలెక్టర్ గారు ఫోన్ చేసిర్రు, చూసి చూడనట్టే వ్యవహరించారు. అవి వార్తా కథనాలు కూడా వచ్చినాయి. ఒకసారి దీనిపైన ఒకసారి చూడండి మేడం. ఎక్కడ అది? రూరల్ పోలీస్ స్టేషన్ బైపాస్ రూట్లో లెఫ్ట్ సైడ్లో హిందూ శ్మశాన వాటిక అని ఉంటుంది మేడం. ఓకే 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 మేడం, ఒకసారి చూడండి. ఓకే మేడం. మున్సిపల్ కమిషనర్ గారు దీన్ని పైన నాకు ఎక్కువ తెలియదు, నేను కొత్తగా వచ్చినా అని చెప్తున్నారు. చూసి నేను ఇది ఏదైనా సమస్య ఉంటే నేను సాల్వ్ చేస్తా, ఇలాంటి పర్మిషన్లు అయితే మేము ఇవ్వలేం లేదు, బట్ దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత నేను దాన్ని సెటిల్ చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి కమిషనర్ గారు చెప్తున్నారు. మరిన్ని సన్నివేశాల కోసం చూస్తూనే ఉన్నది మన కర్తవ్యం సిద్దిపేట.